హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా మామిడి తోటలో అయితే ఉన్నాము. మామిడికాయలు ఆన్లైన్లో సేల్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు కొన్ని ఆర్డర్ వచ్చినాయి మనకి పంపడానికి. ఇవైతే కోస్తున్నాం. ఇందులో మనం తయారైన కాయలు చూసి కోసుకోవాలన్నమాట. చూడండి, కాయ ఎప్పుడైనా సరే ఈ రంగులో రావాలి. ఇలా వచ్చిందంటే మనకి కాయ అనేది తయారైనట్టే. చూడండి, ఇక్కడ ఒక కలర్ అనేది ఫామ్ అయింది, చూసారా? లైట్గా ఎల్లో వచ్చింది. అలాగే ఈ డాట్స్ అనేవి బాగా ఎక్కువగా కనిపిస్తున్నాయి కదా, అప్పుడు ఈ కాయ మనకి తయారైపోయినట్టే. ఇలా తీసేసుకొని కొద్దిసేపు ఇలా మా తోటలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, ఏం కాయలు ఉన్నాయని చూపిస్తా. స్క్రీన్ మీద ఒక నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి, కాల్స్ చేయొద్దు. మీకు ఏం కావాలన్నా వాట్సాప్ మెసేజ్ చేసి లోకల్లో వాళ్ళు మాకు ఒక 10 kgs కావాలని చెప్పి వచ్చారనమాట. వాళ్ళ కోసం ఈ కాయలు అయితే కట్ చేస్తున్నాము. అలాగే మాకు బయట ఒక 30 kilometers దూరం ఉన్న వాళ్ళు కూడా మాకు ఈ ఆర్డర్ అయితే చేసుకున్నారు. వాళ్ళ కోసం పెద్ద రసాలు అయితే కట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ ప్యాకింగ్ ఎలా చేస్తాము అనేది కూడా నీకు ఈ వీడియోలో మీకు చూపిస్తాను నేను క్లియర్గా. అలాగే ఏమేమి కాయలు ఉన్నాయి మా దగ్గర, ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అనేది ఫస్ట్ మీకు తెలియాలి. మీరు ఆర్డర్ చేసుకోవాలంటే వాట్సాప్ నెంబర్ అయితే స్క్రీన్ మీద ఇస్తున్నాను కదా, ఆ నెంబర్కి ఆ నెంబర్కి మెసేజ్ చేయండి. కాల్స్ అస్సలు చేయొద్దండి, ఎందుకంటే మేము కూడా వ్యవసాయం పనులు చేసుకుంటాం కాబట్టి వాటిని చూసుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని ఫీల్ అవ్వద్దు. మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి, దానికి కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాము. నేను ఇప్పుడు ఇన్ని కాయలు కోసాను కదా, వాళ్ళు ఏంటంటే కొన్ని మిక్సింగ్ కూడా వేయమని చెప్పారు. టేస్ట్ చేసి మళ్ళీ తర్వాత ఏమైనా నచ్చితే మళ్ళీ ఆర్డర్ చేసుకుంటాము అని చెప్పారనమాట. అందుకని చెప్పి కొన్ని మిక్సింగ్ కూడా కొన్ని వేసాము. ఇప్పుడు బంగినపల్లి అయిపోయింది కదా, మనం బంగినపల్లి ఒకసారి మీరు చూడండి. కలర్ అనేది ఇలా మనకి వస్తే మనకి కాయ అనేది రెడీ అయినట్టండి. మాకు ఏంటంటే లైన్లు వైజ్గా అయితే ఉన్నాయన్నమాట. ఒక లైన్ బంగినపల్లి, ఒక లైన్ రసాలు, ఒక లైన్ అలా మాకు పెట్టడం జరిగింది మొక్కలు. ఇవన్నీ మనకి బంగినపల్లి అండి. మనకి స్టార్టింగ్లో చూసిన కాయలు చూసారు ఎంత పెద్దగా ఉన్నాయో. ఇవి వచ్చేసి నెక్స్ట్ చెరుకు రసాలు. చెరుకు రసాలు అంటే ఆంధ్ర స్పెషల్ అని చెప్పవచ్చు. ఇది బాగా ఈ చెరుకు రసాలు నిజంగా చెరుకులాగా తీయగా ఉంటాయని చెప్పి చెరుకు రసాలు అని పిలుస్తారు. ఇవి మాకు దగ్గరగా ఒక లైన్కి వచ్చేసి 10 మొక్కలు పడతాయి. 10 మొక్కలన్నీ ఉన్నాయన్నమాట. చూసారు, చెట్ల నిండా బాగా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి చెరుకు రసాలు. చెరుకు రసాలు అంటే ఆంధ్రాలో బాగా ఇష్టంగా తినే పండులో మామిడి పండులో ఇది ఒకటి అనుకోండి. రేటు కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఇది. కాకపోతే మన తెలంగాణలో తక్కువ ప్రైస్ అయితే పలుకుతూ ఉన్నది అనమాట. చేసారా చెట్ల నిండా ఎలా కాసినాయి, చాలా ఫుల్గా కాసినాయి. మనకి చెరుకు రసాలు వచ్చేసి మీకు ముందే చెప్పాను కదా, మాకు ఒక 10-15 చెట్లు ఒకే వెరైటీని అలా వేయడం అయితే జరిగిందనమాట. ఈ లైన్ మొత్తం మనకి చెరుకు రసాలే ఉన్నాయండి. మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి, మీకు ఏది కావాలి, దాని ప్రైస్ ఎంతో మీకు వాట్సాప్లో మేము క్లియర్గా చెప్తాము. ఫస్ట్ అయితే మీకు మా దగ్గర ఏమున్నాయో అవి చూడండి. చెట్ల నిండా గుత్తులుగా కాసినాయి. చూసారు చెరుకు రసాలు. అసలు చెరుకు రసాలు అంటే ఇష్టం లేని వాళ్ళే ఉండరు. ఇక్కడ మా సార్ వచ్చేసి కేసరి అయితే కట్ చేస్తూ ఉన్నారు. కేసరి అయితే కట్ చేస్తున్నారండి. వేరే వాళ్ళు వచ్చారు, వాళ్ళ కోసం కేసరి అయితే ఇలా వెతికి కరెక్ట్గా తయారైన కాయని కోసి వాళ్ళకి మనం అందజేస్తాం అనమాట. ఎందుకంటే కాయ కరెక్ట్గా తయారైతేనే మనకి స్వీట్ అనేది చాలా బాగా ఉంటుంది. తయారవని కాయ కోస్తే చప్పగా ఉంటుంది. మీరు మార్కెట్లో గమనించట్లయితే మనం కొనుక్కున్నప్పుడు ఒక్కొక్క కాయ తీయగా, ఒక్కొక్క కాయ చప్పగా ఉంటుంది. ఏంటంటే రైతులు అమ్మేసిన తర్వాత కొనుగోలుదారులు ఏం చేస్తారంటే అన్నీ ఒకటేసారి కోసేసి వాటిని మొగ్గ పెట్టేసి అమ్ముతూ ఉంటారు. అందుకని కొన్ని తీయగా ఉంటాయి, కొన్ని చప్పగా ఉంటాయి. మనం అలా కాకుండా తయారైన కాయ కోసి ముగ్గేసినట్లయితే ఆ కాయ తీయగా వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఇది మనం బాగా గమనించాల్సిన విషయము. ఇది నార్మల్ పద్ధతిలో ముగ్గేసుకుంటే ఇంకా స్వీట్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి తోతాపురి అండి. తోతాపురి అంటే మేము కలెక్టర్ కాయలు అని పిలుస్తాము, తోతాపురి అని తెలంగాణలో పిలుస్తారనమాట. ఇవి ఉప్పు కారం వేసుకొని తినడానికి కూడా చాలా బాగుంటాయి. ఇవి కూడా 4-5 చెట్లు ఉన్నాయి. నెక్స్ట్ పచ్చడి కాయలు కూడా ఉన్నాయండి. ఇక్కడ మాకు సువర్ణరేఖ కావచ్చు, కొత్తపల్లి కొబ్బరి కావచ్చు, నాట్లు కావచ్చు, ఇట్లా 3 రకాల కాయలు అయితే ఉన్నాయి. ఇప్పుడు మా వాళ్ళు అయితే ప్యాకింగ్ చేస్తున్నారు, లోకల్ వాళ్ళకన్నమాట. నార్మల్గా వాళ్ళు బాక్స్ అది తెచ్చుకున్నారు, ఇంకా బాక్స్లో పెట్టేసి ఇచ్చేస్తున్నాము. ఇవైతే ప్యాక్ చేస్తున్నారు మన వాళ్ళు. ఇంకా నెక్స్ట్ ఇంకా చాలా రకాలు ఉన్నాయి, అవి కూడా మీకు చూపించాలి కాబట్టి ఇది షార్ట్ పిక్నే చూపిస్తున్నాను, మీకు ఎక్కువ చూపించట్లేదు. డైరెక్ట్గా చెట్టు నుంచి కోసి మీకు ఇస్తాము కాబట్టి మీకు కింద కాయ పడకుండా ఇస్తాం కాబట్టి ఎటువంటి డ్యామేజ్ అనేది లేకుండా ఉంటుంది. మీరు చూసినట్లయితే ఇలా ప్యాక్ చేసి నీట్గా ప్యాక్ చేసి ఇస్తాము. తర్వాత మీకు ఈజీగా మనం ఒట్టిగడ్డ ఉంటుంది కదా, అందులో పెట్టేసుకొని ముగ్గేసుకోవచ్చు. తొందరగానే ముగ్గిపోతాయి. ఎటువంటి బ్యాటరీలు కానీ ఎట్లాంటివి కానీ యూజ్ చేయకుండా మనకి ముగ్గేయడానికి ఈజీగా న్యాచురల్ పద్ధతిలో మనం ఈ మామిడి పళ్ళని ముగ్గేయచ్చు. నెక్స్ట్ మనకి ఇంకొక ఆర్డర్ ఉంది. ఇది వచ్చేసి పెద్ద రసాలు అండి. పెద్ద రసాలు అసలు ఇష్టం ఉన్న వాళ్ళు అస్సలు వదలరు, దాని టేస్ట్ తెలిసింటే కనుక. ఇవి కాయ అనేది చాలా పెద్ద సైజులో ఉంటుంది. అలాగే ఒక్క కాయ సగం తింటే కడుపు నిండిపోతుందండి, అంత రసం వస్తుంది అనమాట. దగ్గరగా ఒక కాయ తినాలంటే మనం 1 kg జ్యూస్ తాగినంత రసం అయితే వస్తుంది అనమాట. ఇవి కూడా మనకు ఆర్డర్ ఉన్నాయి, అందుకే కట్ చేస్తున్నాము. ఇవి ఒక 10 kgలు అడిగారనమాట. మినిమం ఆర్డరు 15 kgs చేసుకోండి, అప్పుడు మాకు పంపడానికి ఈజీగా ఉంటుంది. మీకు కూడా ఒక 4 కాయలు వచ్చినట్లు కూడా ఉంటాయన్నమాట. ఈ పెద్ద రసాలు అనేది ఏంటంటే
ఎక్కువ కాయలు తోగవు మీకు పెద్ద రసాలకి, ఎందుకంటే చాలా పెద్ద సైజులో ఉంటాయి కదా, ఒక్కొక్కటి 1/2 kg పైన ఉంటాయి. ఇప్పుడు నేను కోసే వచ్చేసి చిన్న రసాలండి. చిన్న రసాలు పెద్ద రసాలు మిక్స్ చేసి వేయమన్నారు. అంటే ఒక కాయ ఒక 7 kgలు, ఒక 7 kgలు అలా వేయమన్నారు. చెట్ల మీద కూడా పళ్ళు అయిపోయినాయి మీరు గమనించినట్లయితే కొన్ని. ఇక్కడ నెక్స్ట్ మనకి చెరుకు రసాలు, చిన్న రసాలు, పెద్ద రసాలు, నాట్లు, ఇంకొకటి పచ్చడికాయలు, నెక్స్ట్ తోతాపూరి మన దగ్గర ఉన్న వెరైటీస్ అండి. నెక్స్ట్ వచ్చేసి పండూరు మామిడి, ఇంకోటి హిమాయత్, ఇంకొకటి వచ్చేసి మనకి ఇన్ని రకాలైతే ఉన్నాయండి మన దగ్గర. మామిడి పళ్ళు దగ్గరగా 6-7 రకాల మామిడి పళ్ళు అయితే ఉన్నాయి. మీకు ఎవరికైనా నచ్చి కనుక ఉంటే కనుక నేను ఇచ్చిన నెంబర్ మీకు స్టార్టింగ్లో అయితే ఉంటుంది. ఈ నెంబర్కి నేను కట్ మెసేజ్ చేయండి. ఇప్పుడు నేను కోసే రసాలు ఇవి కూడా మనం ఆర్గానిక్ వేలో ముగ్గేయడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. వాళ్ళకి కూడా మేము చెప్తాము తీసుకెళ్ళిన వాళ్ళకి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.